హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో ప్రతిరోజు ఇంట్లో చేసే పనులు తెలుగు టు ఇంగ్లీష్ నేర్చుకుందాం. మాకు ఇంగ్లీష్ రాదు అనుకునే వాళ్ళు కూడా వీటిని బై హార్ట్ చేస్తే ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఐ యామ్ స్వీపింగ్ ద రూమ్ అంటే నేను గది శుభ్రం చేస్తున్నాను అని. స్వీప్ అంటే తుడవడం. షీ ఈజ్ మాపింగ్ ద ఫ్లోర్. ఆమె తడి బట్ట పెడుతుంది. ఐ యామ్ ఫీడింగ్ ద డాగ్. ఫీడింగ్ అంటే ఆహారం పెట్టడం. నేను కుక్కకి ఆహారం పెడుతున్నాను. ఐ యామ్ స్క్రబ్బింగ్ ద డిషెస్. స్క్రబ్బింగ్ అంటే తోమడం. నేను గిన్నెలు తోముతున్నాను. ఐ యామ్ డ్రైయింగ్ ద డిషెస్. డ్రైయింగ్ అంటే ఆరబెట్టడం. నేను గిన్నెలు ఆరబెడుతున్నాను. హీ ఈజ్ వాటరింగ్ ద ప్లాంట్స్. వాటరింగ్ అంటే నీళ్లు పోయడం. అతను మొక్కలకి నీళ్లు పోస్తున్నాడు. ఐ యామ్ డస్టింగ్ ద షెల్వ్స్. డస్టింగ్ అంటే దులపడం. నేను అలమరలు దులుపుతున్నాను. హీ ఈజ్ వాషింగ్ ద కార్. వాషింగ్ అంటే ఉతకడం లేదా కడగడం. అతను కార్ కడుగుతున్నాడు. షీ ఈజ్ టైడీయింగ్ అప్ ద రూమ్. టైడీయింగ్ అంటే సర్దడం. ఆమె గదిని సర్దుతుంది. రాధా ఈజ్ మేకింగ్ కాఫీ. మేకింగ్ అంటే తయారు చేయడం. రాధ కాఫీ తయారు చేస్తుంది. ఐ యామ్ డూయింగ్ ద లాండ్రీ. నేను బట్టలు ఉతుకుతున్నాను. ఐ యామ్ హ్యాంగింగ్ అప్ ద లాండ్రీ. నేను ఉతికిన బట్టలు బయట వేలాడదీస్తున్నాను లేదా బయట ఆరబెడుతున్నాను. షీ ఈజ్ హ్యాంగింగ్ ద క్లోత్స్ అవుట్. హ్యాంగింగ్ అంటే వేలాడదీయడం. బట్టలు దండం మీద వేలాడేస్తుంటారు కదా, ఆమె బట్టలు బయట వేలాడదీస్తుంది. ఐ యామ్ సార్టింగ్ ద లాండ్రీ. సార్టింగ్ అంటే వేటికవి సపరేట్ చేయడం. నేను బట్టలు వేటికవి సపరేట్ చేస్తున్నాను. షీ ఈజ్ ఫోల్డింగ్ ద లాండ్రీ. ఆమె ఉతికిన బట్టలు మడత పెడుతుంది. ఫోల్డింగ్ అంటే మడత పెట్టడం. ఐ యామ్ అయోనింగ్ ద క్లోత్స్. అయోనింగ్ అంటే ఇస్త్రీ చేయడం. నేను బట్టలు ఇస్త్రీ చేస్తున్నాను. రాధా ఈజ్ ఆర్గనైజింగ్ ద క్లోత్స్ ఇన్ ద కబోర్డ్ లేదా వార్డ్రోబ్. ఆర్గనైజింగ్ అంటే సర్దడం. రాధ బట్టలు వార్డ్రోబ్లో సర్దుతుంది. ఐ యామ్ సూయింగ్ ఏ బటన్ ఆన్ ద షర్ట్. సో సూయింగ్ అంటే కుట్టడం. నేను షర్ట్కి ఒక బటన్ కుడుతున్నాను. ఐ యామ్ టేకింగ్ అవుట్ ద ట్రాష్. టేకింగ్ అవుట్ అంటే బయటికి తీయడం. ట్రాష్ అంటే చెత్త. నేను చెత్త బయటికి తీస్తున్నాను. ఐ యామ్ థ్రోయింగ్ అవుట్ ద ట్రాష్. థ్రోయింగ్ అంటే పారవేయడం లేదా విసిరివేయడం. నేను చెత్త బయట పారేస్తున్నాను. షీ ఈజ్ చాపింగ్ వెజిటబుల్స్. చాపింగ్ అంటే తరగడం. ఆమె కూరగాయలు తరుగుతుంది. ఐ యామ్ క్లీనింగ్ ద టేబుల్. నేను టేబుల్ శుభ్రం చేస్తున్నాను. ఐ యామ్ మేకింగ్ ఏ షాపింగ్ లిస్ట్. మేకింగ్ అంటే తయారు చేయడం. షాపింగ్కి వెళ్ళే ముందు ఏది మర్చిపోకుండా లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, నేను షాపింగ్కి లిస్ట్ తయారు చేస్తున్నాను. హీ ఈజ్ గోయింగ్ టు ద మార్కెట్ టు గెట్ వెజిటబుల్స్. గెట్ అంటే తీసుకురావడం. అతను కూరగాయలు తేవడానికి మార్కెట్కి వెళ్తున్నాడు. ఐ యామ్ బ్రూయింగ్ కాఫీ. నేను కాఫీ పెడుతున్నాను. ఐ యామ్ ప్రిపేరింగ్ ఫుడ్ ఫర్ లంచ్. నేను లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. షీ ఈజ్ ప్యాకింగ్ లంచ్ బాక్స్. ఆమె లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తుంది. ఐ యామ్ లేయింగ్ అవుట్ క్లోత్స్ ఫర్ టుమారో. నెక్స్ట్ డే కంగారు పడకుండా ముందు రోజే బట్టలు సెలెక్ట్ చేసుకుని పక్కన పెట్టుకుంటుంటాం కదా, సో దాన్నే లేయింగ్ అవుట్ అంటారు. నేను రేపటి కోసం బట్టలు సెలెక్ట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. షీ ఈజ్ మేకింగ్ ద బెడ్. ఆమె మంచం సర్దుతుంది. ఐ యామ్ చేంజింగ్ ద పిల్లో కేస్. నేను దిండు కవర్లు మార్చుతున్నాను. రాధా ఈజ్ చేంజింగ్ ద బెడ్షీట్. రాధ బెడ్షీట్ మార్చుతుంది. హీ ఈజ్ స్వీపింగ్ ద పోర్చ్. అతను వరండా తుడుస్తున్నాడు లేదా ఊడ్చుతున్నాడు.
హీ ఈజ్ డీక్లటరింగ్ ద క్లోజెట్. డీక్లటరింగ్ అంటే చెత్త తీసేయడం, క్లోజెట్ అంటే అలమర. అతను అలమరలో చెత్త తీసేస్తున్నాడు. ఐఎమ్ సెట్టింగ్ అప్ ద డైనింగ్ టేబుల్. నేను డైనింగ్ టేబుల్ సెట్ చేస్తున్నాను. హీ ఈజ్ ఛార్జింగ్ హిస్ ఫోన్. అతను ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నాడు. సో guys, this is the class for today. Thanks for watching and for your support, and see you in the next video.